అందరికీ నమస్కారం అండి. సిద్ధార్థ నా ప్రేమికుడు. నేనతడి ప్రేయసిని. ఎన్నటికీ మేము ప్రేమికులమే. ఈ విషయం నాకు బాగా అర్థం కావడానికి 12 అవును, 12 పట్టింది. తొలి చూపులోనే ప్రేమలో పడి, మలిచూపులోనే పరస్పర విశ్వాసం ఏర్పడి, ఎంతో దగ్గరయ్యే ప్రేమికుల ప్రేమతో పోల్చదగినంత గొప్పది కాదు మా ప్రేమ. బహుశా అందువల్లనే కాబోలు పుష్కర కాలం పట్టింది నాకు. మేమిరువురం ప్రేమికులమనే విషయం తెలుసుకుందుకు. సిద్ధార్థతో నా తొలి పరిచయం పెళ్లిపీటల మీదే జరిగింది. 12 క్రితం పెళ్లి చూపులు ఏర్పాటు చేసి మా వాళ్ళు కబురు చేసినప్పుడు అతడి అక్కా బావ వచ్చారే కాని అతడు రాలేదు. పెళ్ళయ్యాక ఎలానో నిత్యము ఇంట్లో చూస్తూనే ఉంటాగా, మీరెళ్ళి చూసిరండి, మీకంత సరదాగా ఉంటే అన్నాడంట అక్కా బావలతో. పెళ్ళయ్యాక మా ఆడపడుచు అమ్మతో అంటూ ఉండగా నా చెవిన పడ్డాయి ఆ మాటలు. పెళ్లికి ముందు అతడి ఫోటో కూడా చూడలేదు నేను. పెళ్లి చూపుల తంతు ముగిశాక నేను వాళ్లకు నచ్చానని అక్కడికక్కడే చెప్పి నా ఫోటో అడిగి తీసుకుంది మా ఆడపడుచు. ఇంటికెళ్ళాక నా ఫోటో చూపించి, అమ్మాయి మాకు బాగా నచ్చింది, నీకు కూడా నచ్చితే ముహూర్తాలు పెట్టించమని కబురు చేద్దాం అని మా ఆడపడుచంటే, అలాగేలే అని నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడే గాని అక్కగారు కళ్ల ముందుంచిన ఫోటోని చూసే ప్రయత్నం ఎంత మాత్రమూ చెయ్యనే లేదట ఆ మానవుడు. పెళ్లికి ముందు ఈ వివరాలు ఆ నోట ఈ నోట విన్న అమ్మ కొంచెం ఆందోళన చెందిన మాట వాస్తవమే. కాని సిద్ధార్థ వంశపు పుట్టు పూర్వోత్తరాలు, అతడి ఇతర గుణగణాలు అన్నీ పాజిటివ్ గానే ఉండటంతో ఆ విషయాన్ని మరచిపోయి చురుగ్గా పెళ్లి పనుల్లో మునిగిపోయింది అమ్మ. నా అభిప్రాయం పట్టించుకోవాలి అనే ఆలోచన ఎవ్వరికీ రాలేదు. నా మనసులోని భావాలను పంచుకుందుకు కూడా ఎవ్వరూ దొరకలేదు నాకప్పట్లో. ఒకరిద్దరు దగ్గర బంధువులు, నీకు కాబోయే మొగుడు అందంగా ఉండాడట కదే అన్నప్పుడు ఆహా అనుకున్నాను. పెళ్లి జరుగుతున్నప్పుడు అతడి పక్కన కూర్చున్న కొద్ది గంటల్లోనూ కొన్నిసార్లు ఊరగాను, మరికొన్నిసార్లు ఎదురుగాను వివిధ భంగిమల్లో చూడగలిగానతన్ని. మొత్తానికి పెళ్లి పూర్తయ్యేలోగా అతడి ఒడ్డు, పొడుగు, రంగు, అందము ఇత్యాదుల మీద ఓ అవగాహన వచ్చేసింది నాకు. ఆ తర్వాత ఓ వారం రోజుల్లో అతడి అలవాట్లు, ఇష్టాయిష్టాలు వగైరాల గురించి చూచాయిగా తెలిసిపోయింది నాకు. కాపురం పెట్టిన నెల రోజుల్లోనూ అతడి సుగుణాలు, చిలిపితనము, హాస్యప్రియత్వము బాగా తెలిసొచ్చాయి నాకు. కూర ఎంత చండాలంగా ఉండినా మెచ్చుకునేవాడు. సినిమాకో షికారుకో బయలుదేరినప్పుడు నేను గంటల తరబడి ముస్తాబు చేసుకున్నా విసుక్కునేవాడు కాదు. దారిలో కనిపించిన ఆడవాళ్లను చూసి ఏనాడు వ్యాఖ్యానం చేయకపోగా నేను వాళ్ళని అతడికి చూపించి, చూశారా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో అన్నా కూడా అటువైపు చూడకుండా తిరిగి నన్నే మురిపెంగా చూసేవాడు. సీట్ల నంబర్ల ప్రకారం సినిమా థియేటర్లో ఒక్కోసారి నా పక్కన పరాయి మగవాడు కూర్చోవలసొచ్చినా ఎంత మాత్రమూ గింజుకుపోయేవాడు కాదు. నేను మొదటిసారి కాన్పుకి పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త నుంచి విడాకులు తీసుకుని అన్నగారింట్లో కాలం వెళ్లమారుస్తున్న ఎదురింటే లాయర్ గారి చెల్లెలు ఎన్ని వన్నెచిన్నెలు ప్రదర్శించిందో కళ్ళకు కట్టినట్టు చెప్పి పగలబడి నవ్వాడు. ఆఫీస్లో టైపిస్ట్ అమ్మాయి ఏదో వంకతో రోజుకెన్నిసార్లు తనను కవ్వించేదో వివరంగా చెప్పేవాడు. తను చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయికి ప్రేమలేఖ అందించిన రోజు బహుమతిగా వెనువెంటనే ఆమె అందించిన చెంపదెబ్బ గురించి ఏమాత్రమూ సిగ్గుపడకుండా చెప్పాడు. తను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో తన కూతుర్నిచ్చి చేయడానికి బాస్ ఎన్ని ప్రయత్నాలు చేశాడో, వాటిని తను ఎలా తిప్పికొట్టాడో సవివరంగా చెప్పాడు. ఇలా తన గురించి ఏ విషయమూ దాచుకోకుండా తన మనస్సుతో తను మాట్లాడుకున్నంత నిజాయితీగా నాతో వ్యవహరించిన సిద్ధార్థ మీద ప్రేమ నాకు తెలియకుండానే పుట్టుకొచ్చి, నా ప్రమేయం లేకుండానే పెరిగి పెద్దదై నా మనసులో స్థిరపడిపోయింది. సిద్ధార్థని ఎవరు ఏమన్నా సహించలేని స్థితికి ఆ చిరకాలంలోనే వచ్చేశాను నేను. మా అమ్మా నాన్నలు కాని, మా ఆడపడుచు గాని ఒక్క మాట హాస్యానికైనా సరే సిద్ధార్థనుద్దేశించి అంటే ఊరుకునేదాన్ని కాను. నా మీద నీకెందుకు విజయ ఇంత ప్రేమ అనేవాడు సిద్ధార్థ. అతని గురించి ఇతరులతో నేను దెబ్బలాడిన సందర్భాల్లో ఏం చెప్పను నేను. నిరంతరము నా తలపుల్లోనే కాపురం ఉండే సిద్ధార్థను ఎందుకు ప్రేమిస్తున్నానో అంత సులభంగా ఎలా చెప్పగలను? జాగ్రత్తావస్థలోనే కాకుండా నిద్రలో కూడా అతడి ఆలోచనలే నన్ను వెన్నాడుతుంటాయని అతడికి మాత్రం తెలియదు. అతడే నేనుగా, నేనే అతడుగా ఇలా 12 గడిచిపోయాయి. ఓ రోజు ఇంటికొస్తూ ఒకతన్ని తీసుకొచ్చాడు సిద్ధార్థ. సిద్ధార్థ కంటే పొడుగ్గా, బలంగా ఉన్నాడతను. వయసులో సిద్ధార్థ కంటే చిన్నవాడే అనిపించింది నాకతన్ని చూడగానే. కాని తర్వాత మాటల్లో తెలిసింది వాళ్ళిద్దరూ
సమవయస్కులేనని, కలిసి చాలా కాలం పక్కపక్క ఇళ్లల్లో పెరిగి ఒకే కాలేజీలో చదువుకున్నారని. ఆ విషయం తెలిసాక తెరిపారా చూశాను అతన్ని. అతడు వేసుకున్న దుస్తులో, తలకట్టో, అతడి శరీర ఆకృతో, లేదా వీటన్నిటి సమైక్యం వల్లనో గాని మళ్ళీ నా కళ్ళకతడు చిన్నవాడిలానే కనిపించాడు. అతడింకా అతడికింకా పెళ్లి కాలేదని, అందుకు కారణం అతడికి నచ్చిన అమ్మాయి కనబడకపోవడమేనని అన్నాడు సిద్ధార్థ. నాకెందుకో ఆ కారణం నమ్మదగ్గదిగా అనిపించలేదు. ఆ రోజు సరిగ్గా 4 గంటల సేపున్నాడతను మా ఇంట్లో. సాయంత్రం 6 గంటలకొచ్చిన శశాంక ఫోన్ చేసి రాత్రి 10 గంటలకు వెళ్ళిపోయాడు. చిన్ననాటి మిత్రులిద్దరూ కలిసి చాలా కాలమైందేమో వారి కబుర్లెంతసేపు చెప్పుకున్నా ఓహ పట్టాన తరగలేదు. ఆ 4 గంటల కాలంలోనూ అతడి చురుకైన కళ్ళు నా మీద చాలాసార్లు తారాట్లాడాయి. మగవాడి చూపులకి అర్థం తెలుసుకోలేని ముగ్ధను కాను కదా. అదే విషయం రాత్రి పడుకోబోయే ముందు సిద్ధార్థతో చెప్పాను. తేలిగ్గా నవ్వి కొట్టిపారేశాడు సిద్ధార్థ. నీదంతా ఉత్త అనుమానం అంటూ. అంతేకాకుండా నయం, ఈ మాట పొరపాటున ఎప్పుడైనా శశాంకతో అనేవు అని కూడా అని నిద్రకి ఉపక్రమించాడు సిద్ధార్థ. నాకెందుకో శశాంక రాక అంత శుభసూచకంగా అనిపించలేదు. రాత్రంతా అదే విషయం ఆలోచిస్తూ కలత నిద్రపోయాను. మర్నాడు సాయంత్రం రోజులానే సిద్ధార్థ కోసం ఎదురు చూస్తూ డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని ఉండగా కాలింగ్ బెల్ మోత వినిపించింది. సిద్ధార్థకు కాలింగ్ బెల్ తో పనే ఉంది. లేచి నిలబడి తలుపు దగ్గరకు వెళ్లేలోగా అది మెల్లగా తెరుచుకుంది. ఆ వెనకే నవ్వుతూ శశాంక ప్రవేశించాడు. ఎందుకో గాని అప్రయత్నంగా తడబడ్డాను నేను. అరే, అదేమిటి అలా ఉన్నారు? ఈ సమయంలో సిద్ధార్థకు బదులు నేనొచ్చానేమిటా అనా? మీ చేతి మహత్యం మరి. అద్భుతంగా వండి పెట్టారు. రాక చస్తానా అంటూ తాను కూర్చోవడమే కాకుండా నన్ను కూడా కూర్చోండి, కూర్చోండి అంటూ మర్యాద చేశాడు. నేనెక్కడ అతన్ని వదిలి లోపలి గదుల్లోకి వెళ్ళిపోతాను అనుకున్నాడు కాబోలు. నా వయసు 29, అతడి వయసు 32, 33 ఉండొచ్చు. పెళ్ళై 12 ఏళ్ల కాపురం చేసిన దాన్ని నేను. అతడింకా పెళ్లి కాని ముదురు బ్రహ్మచారి. ఎందుకో తెలియదు కానీ నాకు ఆ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. సిద్ధార్థ త్వరగా వచ్చేస్తే బావుండు అనిపించింది. క్షణాలు నిమిషాల్లా, నిమిషాలు గంటల్లా గడుస్తున్నాయి. నాతో మాట్లాడకూడదని ఏవైనా ఒట్టు పెట్టుకున్నారా విజయ్ గారు అన్నాడతడు నేల చూపులు చూస్తున్నా నన్ను మాట్లాడించే ప్రయత్నం చేస్తూ. అవును, అతన్ని చూసి నేనెందుకు తడబడిపోవాలి? సిద్ధార్థ వచ్చేలోగా అతడికి మర్యాదలు చేసి 4 మాటలు మాట్లాడడం వలన నేను కోల్పోయేదేమిటి? మొహం మీదకు చిరునవ్వు తెచ్చుకున్నాను నేను. కూర్చోండి, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి నడవబోయిన నన్ను వారించి, కాఫీ టీల కోసం హడావిడిగా వంటింట్లోకి పరిగెత్తకండి. ఇలా వచ్చి కూర్చుని కబుర్లు చెప్పండి. సిద్ధార్థ వచ్చాక మీకు తోచిన మర్యాదలు చేద్దురుగాని అన్నాడు శశాంక. అదే అదే నాకు అతనిలో నచ్చటం లేదు. ఏం మాట్లాడతాడు నాతో? మీ ఇల్లు చాలా నీట్‌గా ఉంది అంటాడా? మీ చేతి వంటలానే మీరెంతో అందంగా ఉన్నారు అంటాడా? మీకీ చీర అద్భుతంగా ఉంది అంటాడా? మీ కళ్ళు చాలా బావున్నాయి అంటాడా? మీరు చాలా చిన్నవారిలా కనిపిస్తున్నారు అంటాడా? మీ నడక ఎంతో బాగుందంటాడా? మీలాంటి స్త్రీ నాకు కనిపించుంటే ఈసరికి నేనెప్పుడో బ్రహ్మచర్యాన్ని వదిలేసి ఉండేవాణ్ణి అంటాడా? ముళ్ళ మీద కూర్చున్నట్టుగా నెమ్మదిగా అతడికెదురుగా సోఫాలో కూర్చుని కళ్ళను తెరిచుంచిన వీధి కళ్ళను తెరిచి ఉంచిన వీధి గుమ్మానికి అప్పచెప్పాను. మనసుల్ని చదవడంలో, మనుషుల్ని చదవడంలో మంచి అనుభవం ఉన్నవాడిలా ఉన్నాడు శశాంక. మీ నోటి ముత్యాలు ఏరుకుందామని ఎంతో ఆశగా నేను మీ వైపు చూస్తూ కూర్చుంటే మీరేమిటి కళ్ళను వీధి గుమ్మానికి అప్పచెప్పారు? సిద్ధార్థ కోసం కాదు కదా? గతుక్కుమన్నాను నేను. నాకెందుకో అతడి ధోరణి చిరాగ్గా ఉంది. మనసుకి ఎంత సమాధానపరుచుకుందామన్నా అతడి పద్ధతి ఓ పట్టాన నాకు కొరుకుడు పడడం లేదు. సిద్ధార్థ ఇంటికి రాగానే చెప్పాలి. ఇతన్ని ఎప్పుడూ ఇంటికి రానివద్దని. నేను చెప్పిందంతా విన్నాక సిద్ధార్థ పట్టించుకోకపోతే నీ మనసులో ఉన్న భావనని అతడికి అంటకడుతున్నావేమో అంటే నా దగ్గర సమాధానం ఏముంది? తన మిత్రుడు అటువంటి వాడు కాదని, అతడి గురించి తనకు బాగా తెలుసునని వాదిస్తే సిద్ధార్థ అలా అనే అవకాశం లేకపోలేదు. అయితే శశాంకను వదిలించుకోవడం ఎలా? శశాంకను మరికాస్త చనువిచ్చి అతడి అసలు నైజాన్ని సిద్ధార్థ తెలుసుకునేలా చెయ్యాలా? అంటే అతడితో చనువుగా ఉండి అతన్ని ప్రేరేపించాలా? తీరా అలా చేస్తే తన పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడిన చందం కాదు కదా. నా మనసులోని ఊహలన్నీ కేవలం నా ఊహలేనేమో. నా మీద అతడికి ఎటువంటి దురుద్దేశమూ లేదేమో. తన స్నేహితుడి భార్యగానే తప్ప
నన్నతడు మరో దృష్టితో చూడడం లేదేమో? ఈ విషయం తెలుసుకోవడం ఎలా? ప్రశ్నలు వేసుకుంటూ, నాకు నేనే సమాధానం చెప్పుకుంటూ, నాలో నేను వెక్కిరించుకుంటూ చాలా సమయం గడిపేశాను. నా ఆలోచనల్లో నుంచి తేరుకుని చూసేసరికి శశాంక అక్కడ లేడు. అతనెప్పుడు వెళ్ళిపోయాడో కూడా నాకు తెలీదు. అంతవరకు అతడి ఉనికిని ఎంతో ఇబ్బందికరంగా భావించిన నేను తీరా అతడు వెళ్ళిపోయాక సంతోషించకపోగా ఏదో దిగులు నా మనసుని ఆవహించింది. మనసంతా ఎంతో అసంతృప్తిగా అనిపించింది. చెయ్యకూడని పని చేసి అతడిని అవమానించినట్టుగా అనిపించింది. ఎంతో సరదాగా వచ్చిన శశాంక్ నాతో చెప్పకుండా వెళ్ళిపోయాడంటే నా ప్రవర్తనకి అతడెంత చిన్నబుచ్చుకున్నాడో కదా. ఈసారి అతడొచ్చినప్పుడు మర్యాదగా పలకరించాలి. అరమరికలు లేకుండా మనసు విప్పి ఓ స్నేహితుడితో వ్యవహరించినట్టుగా ప్రవర్తించాలి. అతడు సిద్ధార్థకు స్నేహితుడైతే నాకు మాత్రం స్నేహితుడు కాదు. 4 రోజుల తర్వాత ఓ రోజు ఆఫీస్ నుంచి లేటుగా వచ్చాడు సిద్ధార్థ. నేను అడిగేలోగానే అతడే అన్నాడు, ఈ రోజు శశాంక బజార్లో కలిశాడు. కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలం తెలియలేదు. నాకివాళే తెలిసింది. శశాంకకు నిన్ను చూస్తే భయమని. ఏం చేశావోయ్? వాడంతగా బెదిరిపోయాడు. నా గుండెలు గుబగుబలాడాయి. ఎందుకో తెలియదు గాని ఒంట్లో సన్నగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. నేనా రోజు ఉదాసీనంగా ఉన్న విషయం సిద్ధార్థతో చెప్పాడా శశాంక? ఈ విషయం ఆ రోజే నేను సిద్ధార్థతో చెప్పి ఉండాల్సింది. ప్రతి చిన్న విషయాన్ని సిద్ధార్థతో పంచుకునే నేను ఆ రోజు శశాంక వచ్చి వెళ్ళిన విషయం చెప్పలేదెందుకని అతి కష్టం మీద నవ్వు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ, భలేవారే, మీ ఫ్రెండ్ ఏమైనా చిన్నపిల్లాడా నన్ను చూసి భయపట్టడానికి? బాగా చూసి చెప్పండి. నేనేమి జాతరలో అమ్మవారిలా కనిపించడం లేదు కదా అన్నాను. పక్కున నవ్వేశాడు సిద్ధార్థ. వాడెందుకు బెదిరిపోయాడో నాకు తెలియదు గాని నాకు మాత్రం ఆ రోజు నీ అందం పెరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది. నీ సౌందర్య రహస్యం ఏమిటో చెప్పు. చెప్పి పుణ్యం కట్టుకోవు. ఇంకేమైనా అన్నారు కాదు. కాకి పెళ్ళాం కాకికి ముద్దనే సామెత వినలేదా మీరు అన్నాను. ఆ సామెత ఎప్పుడూ విన్నట్టు లేదు గాని కాకి ముక్కుకి దొండపండు అనే సామెత మాత్రం ఎప్పుడో విన్నట్టుగా గుర్తొస్తోందోయ్ అన్నాడు సిద్ధార్థ బొంగుమూతి పెడుతూ. నాతో పోలిస్తే సిద్ధార్థ ఛాయ తక్కువే. పరిహాసానికి అయినా అలా అన్నందుకు నొచ్చుకున్నాను నేను. నా మొహం కొద్దిగా మ్లానమవ్వడాన్ని సిద్ధార్థ కళ్ళు ఇట్టే పసిగట్టేశాయి. నన్ను దగ్గరకు తీసుకుంటూ, ఇంతలోనే అంతలా బాధపడిపోవాలా? అయినా నువ్వు నన్నేమన్నావని అన్నాడు మురిపెంగా. అప్పుడు చెప్పాను నేను ఆ రోజు శశాంక వచ్చి వెళ్ళిన సంగతి. అంతా విని కళ్ళు విప్పార్చి నా వైపు చూస్తూ అన్నాడు సిద్ధార్థ. అది సంగతి. మా ఇంటికి రావోయ్ అని ఎన్నిసార్లు పిలిచినా బాబాబు నన్నొదిలే అన్నాడే గాని కనీసం మాట మాత్రంగానైనా ఈ విషయం నాతో అనలేదే. ఈసారి ఆశ్చర్యపోవడం నా వంతయింది. తప్పు చేసిన దానిలా తలదించుకున్నాను నేను. నా ఇబ్బందిని గమనించినట్టున్నాడు సిద్ధార్థ. తిరిగి తనే మాట్లాడాడు. ఇప్పుడంతా అర్థమైంది నాకు. మొదటి రోజు శశాంక మన ఇంటికొచ్చినప్పుడు నువ్వతన్ని మన ఇంటికి రానియవద్దని చెప్పినప్పుడే నీకు మరి కొంచెం వివరంగా చెప్పి ఉండాల్సింది నేను. తొలి పరిచయంలోనే అతడి మాటల ధోరణి నీకు అతిగా అనిపించుంటుంది. అవునా? మౌనంగా తల ఊపాను నేను. నీ కలవరపాటుకి కారణం నువ్వు నన్ను అతిగా ప్రేమించడమే తప్ప మరొకటి కాదు. అదే నీ స్థానంలో నాలాంటి మగాడున్నాడనుకో, భార్య తన స్నేహితురాల్ని పరిచయం చేస్తే నీలా అంటీ ముట్టనట్టు స్తబ్దుగా ఎంత మాత్రమూ ఉండడు. సరికదా? సరదాగా సంభాషించే ప్రయత్నం చేస్తాడు. కాని భార్యకేదో అన్యాయం చేసేస్తున్నానని గింజుకుపోడు. అంత మాత్రాన అతడికి తన భార్య మీద ప్రేమ లేదు అనే నిర్ధారణకొస్తే అంతకంటే తొందరపాటు భావన మరోటి ఉండబోదు. మగాడికి ఆడదానికి మౌలికంగా ఉన్న తేడా అదే. కానీ నీ మనసులో ఎక్కడో నువ్వు నన్ను ప్రేమించినంత నిజాయితీగా నేను నిన్ను ప్రేమించడం లేదేమోననే అపనమ్మకం తలెత్తుతోంది. జరగకూడనిది ఏదైనా జరిగి నేను నిన్ను దూరం చేసుకుంటానేమోననే అభద్రతా భావన తాలూకు భయం నిన్ను వెన్నాడుతోంది. మై డియర్ విజ్జి, పెళ్లికి ముందు నీ గురించి నాకు, నా గురించి నీకు ఏమీ తెలియదు. కానీ ఈ 12 ఏళ్ల మన వైవాహిక జీవితంలోనూ నువ్వే నేను, నేనే నువ్వు అన్నంత ఇష్టంగా బ్రతికాం. అటువంటప్పుడు శశాంకో, చారులతో మన జీవితాల్లోకి తొంగి చూసినంత మాత్రాన చెదిరిపోయేంత బలహీనమైందా మన ప్రేమ అన్నాడు సిద్ధార్థ నన్ను అనురాగంగా చూస్తూ. చివ్వున తలెత్తి అన్నాను నేను. ఈ చారులత ఎవరు? ఆగకుండా అర నిమిషం పాటు నవ్వి అన్నాడు సిద్ధార్థ. విజయ స్నేహితురాలు. నాకా పేరుగల స్నేహితురాళ్ళెవ్వరూ లేరు. ఒక్క క్షణం విస్తుపోయి
తర్వాత సిద్ధార్థ మొహాన్ని 2 చేతులతోనూ దగ్గరకు తీసుకుని అతడి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. ఐ లవ్ యూ సిద్ధూ అంటూ నా పెదాలు అస్పష్టంగా గొణిగాయి. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.